అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజున మౌనంగా ఉండాలి. మనదైన రోజున అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. కష్టాలు నిన్ను నాశనం చేసేందుకు రాలేదు. నీ శక్తి సామర్థ్యాలను బయటికి తీసి నిన్ను నువ్వు నిరూపించుకునేందుకే వచ్చాయి. కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించటం కష్టమని. నీకు ఏమి ఇవ్వాలో తెలిసిన ఆ దేవుడికి ఎలా ఇవ్వాలో కూడా తెలుసు. నీకు ఆయువును పోసిన దేవుడికి నీ ఆపదను తొలగించటం కూడా తెలుసు. అందుకే కష్టం వచ్చిందని కంగారు పడకు, సుఖం రాగానే సంబరపడకు. గడిచిపోయిన కాలం గుర్తుండకపోవచ్చు, కానీ నోరు జారిన మాటలు మాత్రం ఎప్పటికీ గుర్తుండిపోతాయి. కళ్ళకు నచ్చిన వారిని కన్ను మూసి తెరిచేలోగా మర్చిపోవచ్చు, కానీ మనసుకు నచ్చిన వారిని మరణం వరకు మరువలేరు. నువ్వు మంచి ఆలోచనలతో రోజును ప్రారంభిస్తే నీకంతా మంచే జరుగుతుంది. నువ్వు చెడు ఆలోచనలతో రోజును ప్రారంభిస్తే నీకంతా చెడే జరుగుతుంది. అన్నిటికీ మూలం నీ ఆలోచనలే. అందుకే ఆలోచనలు నీ అదుపులో పెట్టుకుంటే విజయం నీదే. శీతాకాలంలో ఫ్యాన్స్ స్పీడ్లో పెట్టుకొని రగ్గు కప్పుకున్నట్లు కొన్ని సమస్యలను మనమే సృష్టించుకొని తెగ బాధపడిపోతుంటాం. అందానికి విలువ ఇచ్చేవారికి ఏ గాయాన్ని చూపించలేరు. అనుమానించే వారితో ఏ గతాన్ని చెప్పలేరు. ఎదుటి వాళ్లతో నువ్వు మంచోడివి అనిపించుకోవాలనుకోవటం ఒక ప్రయత్నమే కానీ నువ్వు నీలా ఉండాలనుకోవటం ఒక సాహసం. చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం. నీ బాధ నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు, కానీ వాటిని ఇతరులకు చెప్పటానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. జరిగిపోయిన వాటి గురించి బాధపడకు, జరగాల్సిన దాని గురించి ఆలోచించు. ఇతరులకు ఆకర్షణగా కాదు, ఆదర్శంగా ఉండాలి. ఎందుకంటే ఆకర్షణ త్వరగా మసకబారిపోతుంది, కానీ ఆదర్శం చరిత్రలో నిలిచిపోతుంది. ఏడుపుకి కారణాన్ని చెప్పలేని వయసులో నలుగురికి వినిపించేలా పెద్దగా ఏడుస్తారు. ఏడుపుకి కారణం చెప్పే వయసు వచ్చినా నలుగురికి తెలియకూడదని లోపల ఏడుస్తారు. తెలియని వాళ్ళు మోసం చేస్తే తెలియకుండానే మర్చిపోతాం. తెలిసిన వాళ్ళు మోసం చేస్తే మరణించే వరకు మర్చిపోలేము. అనుకున్నవన్నీ నిజం కావని అనుభవంలోకి వచ్చాకే తెలుసుకుంటారు ఎవరైనా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.